పెద్ద మనిషి కాలేదు, పెళ్లి కూడా అవ్వలేదు, కానీ 12 ఏళ్లకే గర్భవతి అయిన అమ్మవారి గురించి మీకు తెలుసా? ఒకరోజు పార్వతీదేవి నందీశ్వరుడు తండ్రి అయిన శిలాదుడితో అతని భార్యని అలాగే నంది పుట్టుకని అవమానించడంతో శిలాదుడు కోపంతో ఇలా శపిస్తాడు. 12 ఏళ్లకే నీకు మాయాగర్భం వచ్చి ఆ గర్భంలో నంది ఉండగా నిన్ను చూసి అవహేళన చేసి మీ కుటుంబమే నీ చావుకు కారణమవుతుంది అని శపిస్తాడు. పార్వతీదేవి కలియుగంలో దాదాపు 700 సంవత్సరాల క్రితం ఒక రైతు కుటుంబంలో సాధారణమైన మనిషిలో జన్మించింది. అమ్మవారు ప్రతిరోజు గోపంచకం సేవించేవారు. ఆ గోపంచకం వలన ఆమె గర్భవతి అవుతుంది. కానీ ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి, ఆ ఊర్లో వాళ్ళకి తెలియక అమ్మవారిని ఘోరంగా అవమానిస్తారు. ఇంత చిన్న వయసులోనే పెళ్లి కాకుండానే తప్పు చేసింది అనే ఉద్దేశంతో ఆమె అన్నా తమ్ములు అలాగే ఊర్లో ఉండే అందరూ పత్తి కట్టెలలో వేసి కాల్చి చంపేస్తారు. ఆమె ఎవరో తెలుసా? ఆమెనే నిదానం పాటేసే లక్ష్మీ అమ్మవారు. దీని వెనుక కూడా ఒక కారణం ఉంది. అది ఏమిటంటే తారకాసురుడిని సంహరించేటప్పుడు నంది పార్వతీదేవి గర్భం నుండి జన్మించాలి అని వరం అడగగా దానికి పార్వతీదేవి అంగీకరిస్తుంది. అందుకే ఇలా అవతారం ఎత్తుతుంది. ఈ అమ్మవారి ఆలయాలు మన ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో చోట్ల ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఆమె పేరుతో జాతరలు చేసుకుంటారు.